నేను 10th బిలో చదివే శోభ వాళ్ళ నాన్నే. 10th బి అటువైపు ఉంది. కొంచెం ప్రిన్సిపల్ గారిని కలవాలి. చదువు చెప్పించండి. ఓ పని చేద్దామా మేడం, ఆ మేకపిల్లని ఇక్కడ తీసుకొస్తాను, కొంచెం చదివేలా చెప్పాలో మీరు నేర్పి పంపించండి. ఏంటి ఆటగా ఉందా? ముందు బయటకు వెళ్ళండి. క్షమించండి మేడం, సిస్టర్ అనిపించుకుంటూ మీరు ఇలా మాట్లాడడం ఆ జీసస్ కూడా సహించడు. మీ మెడలో ఉండే చైన్లో ఉన్న బొమ్మ మీ గుండెల మీద ఎందుకుందో తెలుసా? మీ హృదయం మొత్తం కరుణతో నిండుండాలి. Will you please get out? ఓ లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్స్. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి జనం? ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోగా, నాజుగా తీగలాగా పెంచుకు పంపం చెయ్యి బాగా, ఎదురింటమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంటే కిటికీలోంచి సెక్సీగా చూడటమే కాకుండా బంచికి బంచికి అని పాటలు కూడా నీలాంటి ఎదవలే కదరా ఇలాంటి అమ్మాయిలు ఫోటోలు తీసి ఇంటర్నెట్ ఈమెయిల్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కొందాలని చూస్తుంటారా? సార్ తను ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరా? నా పెళ్ళమండి. పెళ్ళావా? మళ్ళీ చెప్తుంటే వినిపించుకోకుండా ఓ కొట్టేదారంటండి. కావాలంటే అక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉంది, చూడండి రండి. ఎక్కడ్రా? చూడండి పీటీ టీచర్ ఎంత ఫ్యాట్గా ఉందో. అయ్యో అవును, నీ పెళ్ళావే ఇలా కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా బయట నుంచి చూసే కర్మే పట్టిందిరా. దగ్గర నుంచి చూస్తాను కొంచెం దరిద్రంగా ఉందని, దూరం నుంచి చూస్తున్నాను సార్, కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది మనని. ఏంట్రా నీ గోల? మీకు నమ్మకం కుదరట్లేదు కదా సార్, కావాలంటే మీరే చూడండి రండి. మామూలు పడండి రండి, నేను చెప్తాను కదా రండి. ఈ యాంగిల్ చూడండి. చూశాను. ఈ యాంగిల్ చూడండి. చూశాను. ఈ యాంగిల్ చూడండి. చూశాను. క్లోజ్ లో చూడండి. టైట్ క్లోజ్ లో. లక్కీ ఫెలోరా. చెప్పాను కదా సార్, మన జడ్జిమెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది. ఏంటి సార్ ఆటోమేటిక్ గా వెనక్కి వచ్చారు? ఏం జడ్జిమెంట్? అంటే సిఏ గారికి ఏదో డౌట్స్ వస్తేనే నేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్స్ క్లారిఫై చేయడానికి నువ్వు పెద్ద ఐజీవి రా, మొత్తం డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు రాగానే నన్ను కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఉంటే కనీసం మీకు ప్రమోషన్ అయినా వచ్చింది సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ దొరికేశాను. వెళ్ళండి, వెళ్ళమని చెప్పవే. ఫ్యామిలీ అయిన తర్వాత చదువు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవుటర్ సెంటర్ అయితే ఎవరైపోతారు. సిగ్గులేదు, మొగుడు వయ్యుండి కిటికీలు ఉంచుస్తావా? కొట్టను. చూసింది నీ మొగడే కదా, ఓ ఊరంతా వచ్చి చూసాడు ఫీల్ అయిపోతావంటే. డబ్బెక్కడా? అది అలా అడుగు. ఎంత? 500. 500? ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. 1000 రూపాయలా? ఈ 500 సంపాదించడానికి ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి గుళ్ళు కొట్టేహాను. ఇంకా మన ఊర్లో ఎవరినైతే మీద బొచ్చలేదు. 1000 రూపాయలు సంపాదించాలంటే పక్క ఊరు నుంచి కూడా అందరినీ తీసుకొచ్చి ఫుల్ గుండ్లు గీసేయాలి. ఓ పని చేయవే, డైలీ నేను నీకు గుండు కొడతాను, నువ్వు 1000 ఇచ్చావనుకో, ఆ మళ్ళీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించి నాకు ఇస్తేనే లోపలికి, అదర్వైజ్ అవుట్. తప్పైపోయింది. మరే ఎక్కువ తింటే తెలివి తగ్గుతుందట, అందుకే రకరకాల ఐటమ్స్ పెట్టు. ఇంతకీ ఏం తెచ్చావు? మటనా, చేపలా, గుడ్లా? పెద్ద తిమింగలం దొరికింది. నాన్న, ఎంత కష్టం వచ్చినా మీరు దాన్ని బయట పడినివ్వకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు? అత్తీసురా ఇత్తీసురా అని అడగని పెళ్ళాం, కార్లోనే తిరగాలి, బంగ్లాలోనే ఉండాలి అని ఆశపడిన మీలాంటి పిల్లలు ఉన్నంత వరకు నాలాంటాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అయ్యా బాబాయ్, ఒరే ఒరే, ఇక్కడ ఎవరితో చెవు పడిపోయిందిరా. వీడేమో కటింగ్ కాంతారావు అని బోర్డు పెట్టి మనుషుల్ని కిడ్నాప్ చేసి మత్తులో పడేసి గుడ్లు కొట్టిస్తున్నాడు. వీడి పేరు కటింగ్ కాంతారావు కాదురా, గుడ్లు కాంతారావు అని పెట్టాల్సిందే. వీడి దగ్గర మనం ఇలాగే పని చేస్తే ఎవడో ఒకడు వచ్చి మన చెవి ముక్కు కోసి తీసుకొని పోతాడురా. అవునరా, వీడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి బతికిపోయాడు గాని, లేకపోతేనా ఈ సేవింగ్ డబ్బా తీసుకుని ఏ రోడ్ల మీద అడుక్కు తింటూ తిరగవలసి వచ్చింది దొంగ. ఎరా నేను మీ ముందుంటే సార్ గురువు గారు అన్నా, నేను మీ ఎదురుగా లేకపోతే పెద్ద నా కొడుకుని, ఎందుకు పనికిరాని నా కొడుకుని అడుక్కు తిని నా కొడుకుని రా. రేయ్ దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలరా, అంతేకాని నేను లేని టైం తీసుకున్నా కొడుకు. ఏంట్రా డైరెక్ట్ గా మాట్లాడాలా? ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా? మాట్లాడమే కాదురా, నోటుకొచ్చినట్టు తిడతాను, కావాలంటే కొడతాను.
రేయ్ నువ్వు మాకు బాస్ ఏంట్రా? ఇన్ని అద్దాలున్నాయి షాప్ లో, ఎప్పుడైనా మొహం చూసుకున్నారా నా కొడక? ఆగరా, నాకు ఛాన్స్ ఇవ్వరా. వేసుకో. ఒరేయ్ నీ ముఖానికి స్పెషల్ కటింగా? రే 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 రే. ఏనాడైనా కత్తిరి పట్టుకుని సరిగ్గా కటింగ్ చేసేవంట్రా? తీసుకురావడం, కూర్చోబెట్టడం, ముందు స్ప్రే కొట్టడం, తర్వాత గుండ్లు గీసేయడం. దొంగ నా కొడక. పైగా కాకావట్లో బయట బోర్డు టుడే స్పెషల్. నీ అబ్బరే, ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను రా. ఎప్పుడైనా టిఫిన్ చేయమని గాని, టీ తాగమని గాని ఒక్క 5 రూపాయలు ఇచ్చావంటరా? పైగా గుండుకు రూపాయి. నీ అబ్బరే. అదేంట్రా చెప్పేసావేంట్రా? ఒరేయ్, ఓ 2 నిమిషాలు గ్యాప్ వచ్చిందేంట్రా? అది బాస్. అసలు ఏం జరిగిందిరా? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో లోకానికి వెళ్ళొచ్చి రేయ్! నా స్ప్రే తీసుకుని నా ముఖం మీద కొడతారా? చెప్తారా రేయ్? 2 నిమిషాల్లో నేను కళ్ళు మూసుకుని తెరిసే లోపు వద్దు! నేను కళ్ళు మూసుకోను, నేను తెరిసే ఉంచుతా. 2 నిమిషాల్లో నాకు ఇక్కడ ఎవడైనా కనపడ్డాడో తగ్గింపు బాస్ బాస్, ఒకసారి బయటకు వచ్చి చూడు. ఏమైందిరా? ఆడ షాప్ అయినా కూలిపోయిందా? వచ్చి చూస్తే నీ కడుపు రగిలిపోద్ది. చా అయ్య బాబోయ్. ఆ. అదేంట్రా ఆడు షాప్ లో దూలానికి తాడేలాడ తీసి ఆడేలాడతాడు అనుకుంటే బయట బోర్డు ఏలాడ తీసాడేంట్రా? కటింగ్ కి 25 రూపాయలు ఉండేది, 7 రూపాయలు కట్ చేసి 18 రూపాయలు చేశాడు. షేవింగ్ కి 15 రూపాయలు ఉండేది, కట్ చేసి 7 రూపాయలు చేశాడు. ఏడ్చాడు. మన షాప్ లో 30 రూపాయలు కటింగ్, షేవింగ్ 20 రూపాయలు. కస్టమర్లు మన కటింగ్ ఇస్తే ఒరేయ్, ఆడి షాప్ లో తుప్పెట్టిన కత్తితో ఎవడన్నా సేవింగ్ చేయించుకుంటే సెప్టిక్ అయి పోతాడు. ఆహా. ఒరే నీకు విషయం తెలుసా? ఆ. ఆడికి స్టెప్ కటింగ్ తెలుసా? ఆడికి మష్రూమ్ కటింగ్ తెలుసా? ఆడికి కాలీఫ్లవర్ కటింగ్ తెలుసా? కాలీఫ్లవర్ కటింగ్ అంటే ఏంటి బాసు? అది లేడీస్ కి ఎత్తానులే, నీకు తెలదు. రేపొద్దు లేడీ ఫింగర్ కటింగ్ నేర్చుకుంటాను, అప్పుడు ఆడికి పిచ్చెక్కిపోద్ది. బాలు క్రాస్ చెయ్యి. బ్రేకు. రేయ్, కూరగాయల షాపుది 500 రూపాయలు, స్టీల్ షాప్ వాడు 1200 రూపాయలు, కిరాణా షాప్ వాడు 800 రూపాయలు, మాంసం కొట్టోడు 600 రూపాయలు, సైకిల్ షాప్ వాడు 500 రూపాయలు. ఈ డబ్బులు మొత్తం వసూలు చేయండి, లేకపోతే వాడు సామాన్లు తెచ్చి జీపులో పడేసేయండి. చూడండి. సార్, బాలు క్షవరం రేట్లు తగ్గించాడు. ఏంట్రా, మన వెంట్రుకలు పెరిగాయి అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళి కటింగ్ చేయించుకొస్తానరా. ఫ్రీగా వస్తే గడ్డి కట్ చేసేవాడి దగ్గర కూడా కట్ చేయించుకుంటారు సార్ మీరు. ఇట్లా మాట్లాడితే డైరెక్షన్ కట్ చేస్తాను. అక్కడ కట్ చేయించుకోండి, ఇక్కడ కట్ చేయొద్దు. అది ఓకే. జోకర్ వచ్చింది. రేయ్, అన్నా అయ్యగారు కటింగ్ చేయించుకోవడానికి ఆ షాప్కి వెళ్ళారన్నా. ఎలనీరా, ఎంటుకలు తేలినాడు మళ్ళీ తలకైతే తిరిగి రావాలి కదా. ఏంట్రా అద్దంలో కళాయి పోయింది? ఇంట్లో అంట్లకే కళాయలేదు, ఇంకా అద్దానికే ఉంటుంది. ఏంట్రో, నేను ఒకటి మాట్లాడుతాను, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏంటి? పొగరా? ఏంట్రో, అద్దంలో ఏంటి నా మొహం అసహ్యంగా ఉంది? అద్దంలోనే కాదు, నేరుగా చూసినా అట్లాగే ఉంటుంది. సరే సరే కూర్చోండి. మరి కూర్చోడానికి వచ్చింది ఇక్కడ దాకా. అయ్యో అయ్యో అయ్యో, నా కుర్చీ, చెయ్యి, కాలు. నాయనో, దేవుడు. ఒకసారి తీసుకెళ్ళండి. అయ్యో, జాగ్రత్తగా పట్టుకోరా, రేయ్. మీ అమ్మ కడుపులో కాదు, జాగ్రత్తగా పట్టుకోరా. రేయ్, సిచ్యువేషన్ సంగ ఇప్పుడు. రేయ్, సార్ పేరు బ్యానర్ మీద పడేదాకా భూమి మీద ప్రాణం పోదరా. ఈ సమయంలో కూడా పంచి డైలాగా. అయ్యో, నడువు విరిగిపోయినట్టు చూడరా. అయ్యో, జాగ్రత్త రేయ్. సినిమా కళల్ని కళలు చేయాలని చూస్తున్నాడు ఆ బాలుగాడు. వదలొద్దయ్య గారు, బాలుగాడు వదలొద్దు. ఉన్న ఒక కుర్చీ ఆడు ఓవర్ వెయిట్ కి దొబ్బింది. ఇంకాడు సంచెట్టుకుని ఏ కోనేరు గట్టుకో మరి చెట్టు కిందకో వెళ్ళి ఆ కటింగ్లే సేవింగ్లే అని చెప్పి తిరగాల్సిందే. పదండ్రా. అమ్మ బలుగు జగదాంబ బలుగు, కంచి కామాక్షి బలుగు, మధుర మీనాక్షి బలుగు. ఈ ఊరి జాతకం మారబోతోంది, ఈ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మ బలుగు జగదాంబ బలుగు, కంచి కామాక్షి బలుగు, మధుర మీనాక్షి బలుగు. ఈ ఊరి జాతకం మారబోతోంది, ఈ జనాలకు మంచి రాబోతోంది. ఎవరైనా ఇంటికి వచ్చి ఇల్లు బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఆస్తి కలిసి వస్తుందని చెబుతారు. వీడేంటి ఊళ్ళోకి వచ్చి ఊరే బాగుంటుందని చెప్తున్నాడు.
బాబు నెల రోజులకి రోజుకు 2 బస్తాల బియ్యం, 15 కిలోల చింతపండు, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల గోధుమలు, 10 కిలోల ఉప్పు, కిలో గందరబాబు తింటే సస్తారా నీ అబ్బా. సారీ సార్, ఫ్లోలో అనేసాను. ఎక్స్క్యూజ్ మీ, నీ దగ్గర స్టాక్ ఉంటే ఓకే, లేకపోతే సిటీకి వెళ్ళి తెచ్చుకో. ఇదిగో అడ్వాన్స్ 1 2 3 4 5 6 7 8 9 10,000 అడ్వాన్స్. రాఘవేంద్ర గెస్ట్ హౌస్ వచ్చి ఫాలో మీ. తమ్ముడు, రోజు పొద్దున్నే 10 కిలోల మటన్, మధ్యాహ్నం 20 కిలోల కోడి ఫ్లవర్. అరే ఉల్ఫా, కోడి ఫ్లవర్ కదరా, ఇప్పుడు మనకు కావాల్సింది కోడి మాంసం. విలేజ్ బాయ్. మరి తమరు? భీమవరం టౌన్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, రాఘవేంద్ర గెస్ట్ హౌస్ కి మొత్తం పంపించేసి. రోజు పొద్దున్నే 50 లీటర్ల పాలు, సాయంత్రం 50 లీటర్ల పాలు సప్లై చేయి. Take the money, send the milk. రాఘవేంద్ర గెస్ట్ హౌస్, తుమ్ మేరే సాత్ ఆ జాओ. నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావు? నా పేరు బాలు, బార్బర్ని. ఈ బార్బర్ షాప్ ఓనర్ని. నీతో అవసరం లేదు, అయినా వేయించుకో. కొంతమందికి గుండు కూడా వస్తుంది, వచ్చి కొట్టే. పని చేయకుండా నీ ఎవరి దగ్గర డబ్బు తీసుకో. ఓ, ఈ ఊరు నువ్వు వీరశలింగం పంతుల్లో కనిపిస్తున్నావే. ఓకే. మేము ఎప్పుడు ఇటువంటి ఎర్రటి 10 రూపాయలు చూడలేదు. మీరేమో కోళ్ళకి గిలిసినట్టు ఏళ్ళకెళ్ళిసేస్తారు. ఎవరండి మీరు సినిమాలు చూస్తుంటారా? మా ఊళ్ళో టూరింగ్ టాకీసే కానీ సినిమా హాళ్లు లేవండి. ఓ పూర్ పీపుల్. అప్పుడు టైటిల్స్ పడేటప్పుడు అభిషేక్ అని చూసారా? అసలు మీ సినిమాలో ఏం చేస్తారండి? సిఏ, క్యాటరింగ్ అడ్వైజర్. అది సరే గానండి, 40 రోజులకి సామాన్లు కావాలన్నారు. మా ఊళ్ళో పెళ్ళే తిరణాలా? నో పెళ్లి నో తిరునాల్. మీ ఊళ్ళో షూటింగ్ చేయబోతున్నా. సూపర్ స్టార్. సినిమా పేరు కుచేలు. నమస్కారం సార్. నమస్తే. హాయ్ విజయ్, ఎప్పుడు వెల్కమ్ సార్. హలో సార్. హలో రవి. హాయ్. వెల్కమ్ సార్. వెల్కమ్. రండి సార్. అసోసియేట్ డైరెక్టర్ ని వస్తున్నా. సరే సార్. ఓకే సార్. గుడ్ రవి. మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయ్, రేపు గుడ్ మార్నింగ్ సార్. మనమందరం కలిసి. మెల్లిగారేంట్రా? జాగ్రత్త, ఎందుకలా పరిగెత్తుకొస్తున్నారు? అమ్మా, మన ఊర్లో షూటింగ్ జరుగుతుందంట. షూటింగ్? అవును. హీరో ఎవరో తెలుసా? ఎవరు? నాన్న ఫ్రెండ్ సూపర్ స్టార్ అశోక్ కుమార్. సూపర్ స్టారా? అవునమ్మా, స్కూల్ అంతా ఇదే టాపిక్. దేవుడా, ఇంత చిన్న ఊరికి అంత పెద్ద హీరో వచ్చాడా? అయ్యో, మేము ఆయన ఇప్పుడే చూడాలి. ఆయనతో పాటు ఫోటో దిగాలి. నాన్న ఇప్పుడే తీసుకెళ్ళి. చొక్కా వదలరా. నాన్న, ఆయన్ని మన ఇంటికి పిలుద్దామా? వద్దొద్దు, మన ఇల్లు చూస్తే ఆయన పారిపోతారు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే ఓకే, కరెక్ట్. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావో చెప్పు నాన్న. ఉండమ్మా, ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చాడు. షూటింగ్ మొదలైనాక తీసుకెళ్తా. హై జాలీ, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఫోటో దిగచ్చు. నేను సెపరేట్ గా ఆయనతో ఫోటో దిగుతా. సూపర్ స్టార్. ఏమండి, పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు కదా? చెప్పండి నాన్న, వాళ్ళని మాత్రమేనా, నన్ను తీసుకెళ్ళరా? ఓ, తీసుకెళ్తా. నిన్ను, మీ అమ్మని, ఈ మేకల్ని, ఈ కోళ్ళని, ఇంట్లో అందరినీ తీసుకెళ్తా. నేనెవరో తెలుసా? ఎవరనుకొని కూర్చోబెట్టారా? ఇంటికో సెట్ నాటనరా అంటే మీసాలు సెట్లో పెంచేస్తారా? బొబ్బుల పుల్లో ఎన్టీఆర్ లో వస్తే దసరా పుల్లలో ఏ నర్ల మార్చేస్తానరా? ఏంట్రా నా మిస్ ఇలా చేసావు? ఏ ఫేస్ కి ఏ మీసం సూట్ అవుతుందో ఈ బార్బర్ కే బాగా తెలుస్తుందిరా. లావ్ ఫేస్ కి బొద్దు మీసం, ఫ్లాట్ నోస్ కి చిన్న మీసం, చార్లీ చాపిన్ లా పొట్టిగా ఉంటే చిట్టి మీసం, చైనా వాళ్ళ మొక్క సొట్టలా ఉంటే గ్యాప్ వచ్చి సైడ్ మీసం. ఏంటి నోట్ చేసుకుంటున్నావా? ఏది చేసుకో. అందరినీ తీసుకొచ్చి బండి ఎక్కించండి. ఎవరు మీరు మా పోలీసులు కొడుతున్నారు? డూప్లికేట్ పోలీసులు పెట్టి జుట్టు కదిరిస్తావా? మేము నిజమైన పోలీసు. మా ఎస్పీ గారు మెసేజ్ పంపించారు. ఎస్పీ గారా? మా ఎస్పీ గారికి మెసేజ్ తీస్తావా? ఎస్పీ గారా? నేనేం తప్పు చేశాను సార్? మరీ బ్యాడ్ గా ఉన్న మీ ఫేస్ ని కొంచెం బెటర్ చేశాను, అంతే కదా? ఎరా, ఈ చేతికో గ్లౌజ్, దానికో ఉంగరం, దానికో వాచ్. ఈ చేతులతోనే కదా అందరికి కటింగ్ చేసావు. ఇంకెప్పుడు నువ్వు ఎవరికి కటింగ్ చేయకూడదు.